మెదక్ జిల్లాలో ఓ యువకుడు వాగులో పడి కొట్టుకుపోయాడు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ వాగు దాటుతూ యువకుడు అందులో పడి కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు ఎలాంటి చర్యలు చేపట్టారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? గోపి, మెదక్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల ఫలితంగా వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం కంకి మండలం అనంతసాగర్ గ్రామం వద్ద ఉండేటువంటి వాగు ప్రవహిస్తున్న క్రమంలో వ్యక్తి కొక్కొండ శ్రీనివాస్ అని వ్యక్తి ఆ వాగు దాటుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ వరదలో చిక్కుకుని కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది. అయితే అతను వాగు వస్తున్న విషయాన్ని అందరూ వారిస్తున్నా కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, అటు వెళ్ళవద్దని చెప్పి నివారిస్తున్నా కూడా కొంత మద్యం సేవించి ఉన్నటువంటి శ్రీనివాస్ అక్కడ ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన నేపథ్యంలో వాగులో చిక్కుకొని కొంత దూరం కొట్టుకుపోయి మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. విషాదమైనటువంటి ఘటన జరిగింది. అతన్ని బయటకు తీసే క్రమంలో తీసేందుకు స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఆ శవాన్ని బయటకు తీయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా ఈ రోజు జరిగినటువంటి వివిధ ప్రాంతాల్లో వర్షాల వల్ల నలుగురు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. సదాశివపేట సమీపంలో ఉండేటువంటి గ్రామంలో భాస్కర్ అనే ఒక యువకుడు కూడా ఇదే విధంగా వాగులో కొట్టుకుపోయి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొండపాక మండలం లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఒక వ్యక్తి వాగులో పడి మిగతా వాళ్ళని రక్షించి తాను వాగులో రాత్రి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాగే 3-4 ఘటనల్లో నలుగురు మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇక మరోవైపు అటు ఏడుపాయల్లో చిక్కున్నటువంటి వాళ్ళని రక్షించడం కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా వరదలు మాత్రం వివిధ ప్రాంతాల్లో ముంచెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాగులు వంకలు పొంగిపోతున్నాయి. ఒకవైపు అధికారులు చెప్తున్నారు, మరోవైపు మిగతా స్థానికంగా ఉండేటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. ఎంత చెప్పినా కూడా కొంతమంది కొన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. గోపి, రైట్, థ్యాంక్ యూ చారి.